దిల్లు నీకు దండం పెడతానే, అమ్మ ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు కార్ తీసుకెళ్ళవని చెప్తే చంపేస్తుంది అంతేనా? ఏంటి బావా నువ్వు ఇంత పిరికివాడివి? పిరికితనం కాదు, తలనొప్పి. ఏం కాదులే బావా, నా ఫ్రెండ్ అంజలి పెట్టుకట్టింది, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అత్తయ్య కారు తీసుకురా అని. అత్తయ్య కారు తీసుకురావడానికి కావాల్సింది దమ్ము ధైర్యం కాదే, కారు అందులో పెట్రోలు అన్నాను. రెండు ఉన్నాయి, మూడోది ఇది. ఇంకేం కావాలి? నువ్వు వెళ్ళాక అమ్మడితే ఏం చెప్పను? ఇదే చెప్పు. తెల్లారి లేస్తే చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని క్యాతి క్యాతి అని తను తిరగలేంది నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళకూడదా? దిల్లు నీకు నేను చెప్పలేను. బావా ఏం కాదులే, డోంట్ వర్రీ. నీకేమైనా అవుతుందని టెన్షన్ కాదు, మరి కార్కి ఏమైనా అవుతుందేమో అని. ఏరా నాకంటే ఆ తొక్కుల కారే నీకు ఎక్కువైపోయిందా? నాకు కాదు, మా అమ్మకే. మా అమ్మ కారుని చాలా జాగ్రత్తగా చూస్తుంది తెలుసా? నేను కూడా జాగ్రత్తగానే నడుపుతాను, కాకపోతే తేడా ఏంటంటే అత్తయ్య ఏమో 40 దాటుతూ నేను 90లో వెళ్తాను. ఈ సిటీలో ఆ స్పీడ్ లో వెళ్తే జిహే ఆపు, ఈ సిటీలో 20లో వెళ్తేనే గొప్ప. ఊరికి నసపెట్టకు బావా. దిల్లు ఇంకోసారి ఆలోచించు, నీకే హాయిగా వెళ్తావు. నువ్వు నీ ఫ్రెండ్ వాసు దగ్గరికి వెళ్ళు. ఎవరొద్దన్నారు? సరే ఎంతసేపులో వస్తావు? ఎంతసేపు బావా? 6 గంటలో వచ్చేస్తాను. అలా అంజలికి కార్ చూపించడం, ఇలా రావడం, అంతే. బాయ్. ఎలాగైనా బావని అత్తయ్యకు భయపడకుండా చేయాలి, కానీ ఎలా? ఇక్కడే పెట్టానే, ఇంతలో ఎక్కడికి పోయి ఉంటుంది? సరోజా, సరోజా వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు సరోజా? ఏంటి హుషారుగా ఉన్నావు? ఫస్ట్ టైం నా బండి మీద ఎక్కుతున్నావు కదా. చాలే సంబడం. ఏం టెన్షన్ పడుతున్నావు? బండి మీద రావటానికి భయమా? నాకు బండి మీద వెళ్ళటానికి భయం కాదు, నీ డ్రైవింగ్ మీద అనుమానం. ఈ చేతులు లారీ నడిపిన చేతులు సరోజా. AP 113636 అశోక్ లేలాండ్ తెలుసా? ఇదిగో నా ముందు నీ టాలెంట్ ప్రదర్శించాలని ఎక్స్ట్రా చేసావనుకో, నేను దిగి ఆటోలో వెళ్ళిపోతా. లోకం దృష్టిలోనే సరైన, కానీ నీ దృష్టిలోనే చేతకానమాట. మనిషి అంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. చూడు, నీకు ఇష్టమైతే నాతో బండి మీద రా, లేదంటే ఆటోలో పో, అంతే. ఏడో కానీ ఎక్కువ తక్కువలైతే అప్పుడు చూద్దాం. పద పద. సరే పద. అంజలికి ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్తా, రెడీగా ఉంటుంది. ఇద్దరం కలిసి బయటకు వెళ్ళొచ్చు. ఇక్కడే పెట్టానే ఫోన్, ఇది కింద మన పడుంటుందా? అమ్ము, కార్ ఆప్ చూస్తా. ఓ నాయను, ఇక్కడ కనిపించట్లేదేంటి? వెనకాల ఏమైనా? ఇక్కడ ఎందుకు పెడతాను? ఛాన్సే లేదే. బాబామ్మని తీసుంటాడా? లేదు లేదు, నాకు బాగా గుర్తు, నేను తీసుకొచ్చాను. మరి ఎక్కడ పెట్టుంటాను? ఇక్కడ ఎందుకుంటుంది వెరీ మొహమా? ఫోన్ పోయినట్టేనా? అందులో అత్తయ్య ఫోన్ ఉంది, అడిగితే ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పొచ్చులే, అనవసరంగా దీని గురించి ఆలోచించి టైం వేస్ట్. ఇప్పుడు అమ్మడితే ఏం చెప్పాలి? సమయానికి నాన్న కూడా లేరు. అసలు అంకుల్కి బాగానే గాని ఇంటి దగ్గర తలనొప్పని నాన్న అక్కడే సెటిల్ అయ్యాడా అని నా డౌట్. గిరి, ఏంటమ్మా? నా కార్ కీస్ కనిపించడం లేదురా, నువ్వేమైనా చూసావా? ఇప్పుడు దిల్లు తీసుకెళ్ళిందంటే ఎగురుతుంటుందేమో. రే, నిన్నేరా అడిగేది? నా కార్ కీస్ కనిపించడం లేదు అని అడుగుతుంటే మాట్లాడవే. వెళ్ళి నా కబోర్డ్ లో ఉన్నాయేమో చూసిరా. ఉండవమ్మా. ఆల్రెడీ చూసావా?
చూడలేదు. ఏ గాన్ మ్యాడ్, చూడకుండా అక్కడ లేవని ఎలా చెప్తున్నా? అక్కడ ఉండవమ్మా, ఓ 10 నిమిషాలు ఆగితే వస్తాయి. హారన్ కొట్టు. ఇది మనకొండ సరోజా, ఎవరు ఉండరుగా. సడన్ గా పక్క నుంచి ఎవరిని వస్తే అసలే అయ్యోమయం గడివి. కొంచెం స్పీడ్ తగ్గించు. ఇంతకంటానా? చీదీరమ్మ జీవితం. డ్రైవింగ్ చేయడం కూడా నేర్పుతావు నాకు? గొనిగింది చాలే కానీ ముందు రైట్ కి వెళ్ళాలి. హారన్ కొట్టు, ఇండికేటర్ వెయ్యి. ఏమైంది, ఎందుకు బండాపావు? ఈ బ్యాక్ సైడ్ డ్రైవింగ్ నా వెనకాల సరోజా. అయినా రోజు నువ్వు నా వెనకాలకు వచ్చి నేర్పుతున్నావా? బండి నడిపేది నేనా నువ్వా? అయినా నేను వెళ్ళి రావట్లా? నాకు ఏమైనా అయిందా? నీకేమైతే నాకెందుకు? ఇవాళ నేనున్నాను కదా, నాకేమవుతుందో అని నా టెన్షన్. సరే టైం అవుతుంది, ముందు స్టార్ట్ చేయి. కూర్చో, భుజం మీద చెయ్యి. ఏంటి యూత్ అనుకుంటున్నావా? ఆ పంచరెందుకులేమ్మా, లేట్ అవుతుందంటున్నావుగా. స్పీడ్ గా వెళ్తా, పడిపోకుండా బ్యాలెన్స్ కోసం చెయ్యవేమంటున్నా అంతే. అక్కడికి నువ్వు ఏదో చెయ్యొచ్చే నేను మురిసిపోతానని ఎదవ ఫీలింగ్. ఎలర్జీ అని తెలియదు. ఏంటి సనుగుతున్నావు? ఏం లేదులే. ఇప్పుడు బాబు అత్తయ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేను. కావాలని లిఫ్ట్ చేయలేదనుకోని మిడిల్ క్లాస్ వాళ్ళని దొమ్మెత్తిపోస్తుంది. ఫోన్ ఎక్కడ పడిపోయి ఉంటుంది? ఒకవేళ ఇంటి దగ్గరే మర్చిపోయి ఉంటానా? అదే జరిగితే మంచిదే. బావ రింగ్ చేస్తే అక్కడే రింగ్ అవుతుంది కదా, అప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయింది అనుకుంటాడు. పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసి అంజలికి వస్తున్నాను చెప్దామన్నా తన ఫోన్ నెంబర్ గుర్తులేదు. ఎంజాయ్ చేద్దామన్న మూడ్ అంతా పోయింది. నెమ్మదిగా పోని, అవతల కొంపలు అంటుకునే పనులేం లేవులే. నువ్వేగా టైం అవుతుందన్నా? ఇప్పుడు నేనేగా నెమ్మదిగా పోనిమని చెప్తుంది. నోరు మూసుకుని చెప్పించే. డ్రైవింగ్ చేసేటప్పుడు తిట్టకూడదు సరోజా. సారీ సారీ సార్, సారీ. ఏంటండి కళ్ళు నెత్తిన పెట్టుకుని బండి నడుపుతున్నారా? అదేం లేదండి, ఏదో చిన్న పొరపాటు. ఏంటి వాడిని బ్రతిలాడేది? దెబ్బలేం తగలేదు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు పద. అన్నా నమస్తే. నమస్తే. ఏంట్రా దెబ్బలంత గట్టిగా తగిలితే నోరు మూసుకొని పోతున్నావు? దెబ్బలేవి తగలేదు కదండి, ఎక్కడా కనిపించట్లేదుగా. ఏంట్రా అమ్మ అంటున్నావు? ఏమైంది? ఇంత దెబ్బ కొట్టి 50 అంటారేంటండి? ఏది కనపడతలేదు, ఎక్కడా? బాబు గొడవలు ఎందుకు కానీ వెంకు బండి మాకు అవతల చాలా పనులున్నాయ్యా. ఏ వెంకో, ఒక్క అడుగు ముందుకేసావో నీ టెంక పేలిపోయింది. ఏంటయ్యా, ఏంటి నీ దౌర్జన్యం? దెబ్బలు తగిలాడు బాగానే ఉన్నాడు, మధ్యలో నీకేంటి నొప్పి? ఏ వెంకో, ఇది మీ అక్కనారా? కాదండి, మీ ఆవిడ? అలాగే అనుకోండి. ఎందుకు అడిగారు? నీకంటే పెద్దగుంటే అడిగాలే. థ్యాంక్స్ అండి. ఎక్కడికి పోయేది? వాడి హాస్పిటల్ ఖర్చులు 10,000, నాకు ఎదురు చెప్పినందుకు 10,000, మొత్తం 20,000 ఇచ్చి కదలండి. 20,000? నాకు 10,000, అన్నకు 10,000. ఇదెక్కడ అన్యాయం బాబు? ఇప్పుడు ఏం జరిగిందని 20,000 ఇవ్వాలి? అంతే కదన్నా. ఏం కాలేదు కాబట్టి 20, లేకపోతే లక్షల్లో ఇవ్వాల్సి వచ్చేది. ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా? ఈ గాలి బాబ్జీ గారి సంగతి మీకు తెలియదు. లొకేషన్ ఏదని చూద్దాం, పొడిచి పారదబ్బడమే ఈడి పని. బ్యాగ్లో ఎంత ఉన్నాయి సరోజ? నువ్వు ఉండే. ఇదిగో గాలి బాబ్జీ, బెదిరిస్తే బెదిరిపోయేది కాదు ఈ సరోజ. ఉత్త పుణ్యానికి 20,000 ఇవ్వడానికి నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఏ వెంకు బండి చెయ్యి తీస్తే నేను బండి తీసుకుంటాను. చెప్పరా సీను, ఏంటి స్టేషన్ లో ఉన్నావా? ఒకసారి ఫోన్ ఎస్ఐకి ఇవ్వు. అన్నా నమస్తేనే. మావాడేనన్నా, మనిషి చావలేదు కదన్నా, 2 పూట్లే కదా పొడిచాడు. ఏదో విధంగా కేసు కొట్టేసినట్టు రాసుకో అన్నా. ఉంటానన్నా, సాయంత్రం కలుద్దాం. ఏంట్రా వెంకు, వెళ్తావా? నీకు డబ్బులు ఇచ్చేసి వెళ్దాం అనుకుంటున్నా సరోజ. కుదరదు. మగాళ్ళందరూ నాలాగే ఉంటారనుకోకు, వీళ్ళు కూడా ఉంటారు. డబ్బులు ఇహా ముందు. జరగబోయే పక్కకి. తమరు కొంచెం లేస్తారా? $7,000 ఉన్నాయి. నీ చేతి గాజులున్నాయిగా, తీ. ఇచ్చేయి, ఏం చేస్తాం మన కర్మ. ఇచ్చేయి. పొద్దున్నే ఎవరు మొహం చూసారో ఏంటో,
ఈ ముద్ర స్టెప్స్ వచ్చాడు కంటుపడ్డాం. తీసుకా. అవునరా వెంకు, ఇందాక మీ ఆవిడని అడిగితే అలాగే అనుకో అన్నావు. అంటే నీకు కావాల్సిన డబ్బు బంగారం ఇచ్చాం కదా, ఇక మా రిలేషన్ గురించి నీకు ఎందుకయ్యా? నువ్వు వెళ్తే మేము వెళ్తాం. వెళ్ళు బాబు. పదరా. ముద్ర స్టెప్స్ వచ్చాడు నాశనం అయిపోతాడు. నీ వల్లే అంతా. పోనే. నందిని ఏది? బయటికెళ్ళింది. ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఓకే, కార్ కేసు వెతుకో. వెళ్తూ వెళ్తూ కార్ కేసు తీసుకెళ్ళిందమ్మా. అరగంటలో వచ్చేస్తానంది. వాట్? తను నా కార్ కేసు ఎందుకు తీసుకెళ్ళింది? కీస్ లేకపోతే కార్ ఎలా నడుస్తుందమ్మా? యు మీన్ యు ఇడియట్, నా కార్ ఎందుకు తీసుకెళ్ళొచ్చా? నా మాట వింటేగా, ఎవరో ఫ్రెండ్ తో మా అత్తయ్య కార్ తీసుకొస్తారని ఛాలెంజ్ చేసిందంట, తీసుకెళ్ళింది. నో, ఐ నాట్ స్పేర్ హర్. అర్జెంట్ గా రమ్మని కాల్ చేయి. అలాగే అమ్మా. స్విచ్ ఆఫ్ చేసిందమ్మా. ఓ గాడ్, ఈ మిడిల్ క్లాస్ డ్రైవింగ్ తో కార్ స్పాయిల్ చేస్తుందో ఏమో. డ్రైవింగ్ లో మిడిల్ ఏంటి, రిచ్ ఏంటమ్మా? షట్ అప్. ఏది ఇప్పుడు ఆన్ చేసిందేమో, ఇంకోసారి ట్రై చేయి. లేదు. హాఫ్ అన్ అవర్ కోసం ఫోన్ ఎందుకు ఆఫ్ చేసింది? నేను అర్జెంట్ గా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. పోనీ క్యాబ్ బుక్ చేయనా? షట్ అప్. నా ఓన్ కార్ వదిలేసి నేను మిడిల్ క్లాస్ వాళ్ళలాగా క్యాబ్ లో వెళ్తానా? చిచ్చి. ముద్ర స్టెప్స్ వచ్చినాడా? పొద్దున్నే 50,000 వాడు మొహాన తగలెట్టావు కదరా. 50 ఎక్కడ, 20గా? నీ బొంద 20. నా గాజు ఒకటే 25,000 ఉంటుందా ఎదో సన్నాసి. దిగు. ఎందుకు దిగమన్నానా? నడిరోడ్డు మీద ఒక మగాన్ని నివసించడం దారుణం సరోజ. పోయిన డబ్బులు ఏదో రకంగా సంపాదించుకోవచ్చు, నువ్వేం వర్రీ కాకు. ఏంటి సరోజ ఆలోచిస్తున్నావు? నేను ఎలాగోలా బతికేయడానికి హైదరాబాద్ రాలేదు, జనాల డబ్బులు దొబ్బేయటానికి వచ్చాను. అంటే ఏ ఆ బాబ్జీ గాడేనా దాదా? వాడు దాదా అయితే నేను దాదీని. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు సరోజ? బాబ్జీ గాడు ఏం చేశాడో నేను అదే చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడే నిలబడతాం. క్యాష్ పార్టీ ఉన్న కారును చూసి నువ్వు దాని కింద పడి చస్తావు. దాంతో నేను లక్షలు లక్షలు గుంజుతాను. అంటే నువ్వు చచ్చినా పర్లేదు సరోజ? నిజంగా చావబ్రా పొట్టు పీనుగా. కాస్త మర్యాదగా తిట్టచ్చుగా సరోజ. సూపర్ ఓపెనింగ్ వింకో. నందిని మేడం కోడలు వస్తుంది. మస్తు క్యాష్. రెడీగా రెడీగా. దేనికి? చావడానికి. ఎలా? కారు వస్తుందా? నేను నిన్ను ఒక తోపు తోస్తాను, పడతావు, చేస్తావు. ఒకవేళ ఆవిడ కారు ఆపకుండా వెళ్ళిపోతే? అప్పుడు నిజంగానే చేస్తావు. అప్పుడు నేను డబుల్ అమౌంట్ డిమాండ్ చేసుకోవచ్చు. నేనమ్మ జీవితం, ఆవిడ కారు ఆపకుండా వెళ్ళిపోయినా బాగుండు, హాయిగా చచ్చరుకోవచ్చు. చావు. అదిగో వచ్చేస్తాను. రెడీ రెడీ. అదేదో కాస్త నోటి చెప్పచ్చు కదా. అదిగో వచ్చేస్తాను వచ్చేస్తాను. అయ్యో అమ్మో, చంపేసిందిరా నాయనో దేవుడు. అయ్యో రిలేషన్ కదా, అయితే గుద్ది చంపేస్తావా తల్లి? నా దేవుడు అన్యాయంగా గుద్ది చంపేసిందయ్యా. ఒక 10-15 నిమిషాలు గాలి పీల్చుకుని ఉండు, సరేనా? చచ్చూరుకుంటా సరోజ. అయ్యో కనుమూపిరన్నా ఉందనుకున్నాను, అది కూడా తీసుకెళ్ళిపోయావా దేవుడా? కళ్ళు ఎత్తుకు పెట్టుకుని కారు నడుపుతున్నావా? అయినా ఆడవాళ్ళ డ్రైవింగ్ ఇంతే. కారు నడపడం అంటే ఏదో చారు పెట్టడం అనుకుంటారు. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. పోలీసులు వచ్చినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి వస్తుందా తల్లి? అది కాదండి, ఈ అమ్మాయికి శిక్ష పడాలి కదా, ఫోన్ చేయండి. అది కాదండి, హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. ఎందుకమ్మా ఎందుకు? పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకొస్తారా? చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా. అక్క నీకు విషయం తెలుసా అక్క? ఇవాళ ఆయన పుట్టినరోజు అక్క. గుడికి వెళ్దామని బయలుదేరితే ఈ మహా తల్లి
వచ్చేసింది అక్క. ఇదేంటి ఇలా జరిగింది? అయ్యో తమ్ముడు, శవానికి కొంచెం సాయం పట్టి కారులో పడేయ్యా తమ్ముడు. కనీసం శవానైనా గౌరవించు సరోజా. ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంటికమ్మా. ఏ శవాన్ని ఎక్కించుకోవా? ఎందుకు ఎక్కించుకోను? అక్క తమ్ముడు చెల్లి పట్టణమ్మా. దేవుడా జాగ్రత్తమ్మా. పుట్టినరోజే పుట్టుకుమంటాం అనుకోలేదు వెంకు. అయ్యో అక్క తమ్ముడు చెల్లి వెళ్ళండమ్మా. చాలా థ్యాంక్స్ తల్లి. ఇంకా ఏం చూస్తున్నావమ్మా? బండి తీయమ్మా, బండి తీ తల్లి. వెంకు ఎంత పని చేసేసావు వెంకు. ఫోన్ ఆఫ్ చేయడానికి ఎంత ధైర్యం? అట్లీస్ట్ అరే లేట్ అయ్యేలా ఉంది అని ఒక కాల్ చేయాలన్న మినిమం కర్టసీ కూడా లేదా? గిరి అలా చూడకపోతే ఏంటమ్మా అని అడగలేవా? ఏంటమ్మా? వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ఎవరైనా నీ దగ్గర ఉన్నాయా? వైశాలి అని వాళ్ళ నాన్న సబ్ రిజిస్టర్, వాళ్ళ మదర్ సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చరర్. Shut up! నాకు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎందుకురా? నువ్వు అర్జెంట్ గా వైదేహికి ఫోన్ చేయి. వైదేహి కాదమ్మా, వైశాలి. చేస్తాను. హలో వైశాలి, నేను గిరిని. ఐఎమ్ ఫైన్. అవును, షీరో ఎలా ఉంది? బాగుందా? కుక్క సంగతి తర్వాత మన నందిని వచ్చిందా? రాలేదా? అంజలి దగ్గరికి ఏమన్నా? ఏంటి, అంజలి కూడా మీ ఇంట్లోనే ఉందా? మరి నందిని? ఓకే ఓకే బాయ్. ఏంటంట? అక్కడికి కూడా రాలేదంటమ్మా. వాళ్ళు కూడా దిల్లు అదే నందిని కోసం వెయిట్ చేస్తున్నారంట. యాక్సిడెంట్ ఏమన్నా? డ్రైవింగ్ బాగానే చేస్తుందిగా, యాక్సిడెంట్ కాదులే. నీకు అంజలి అని అబద్ధం చెప్పి వాళ్ళింటికి వెళ్ళుంటుంది. ఫోన్ చేయి. వాళ్ళింటికి వెళ్ళే పని అయితే నాతోనే చెప్పేది కదమ్మా. డూ వాట్ ఐ సే. అలాగే. ఛా, ఈ మెంటల్ ఫోన్ ఎందుకు ఆఫ్ చేసింది? అత్తయ్య, నేను చిట్టి తల్లి గాని మీ ఇంటికి వచ్చిందా? చిట్టి తల్లి ఏంటి? రాలేదా? ఓకే ఓకే, ఏం లేదులే, మళ్ళీ చేస్తాను, బాయ్. విన్నావుగా, అక్కడ కూడా వెళ్ళలేదంట. ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళాక ఇంటికి వెళ్ళక ఎక్కడికి వెళ్ళట్టు? ఇక్కడ అయ్యో, ఎప్పుడు వచ్చి నువ్వే గేట్ తీసేవాడి వెంకు. ఈరోజు నేను తీయాల్సి వచ్చింది. నువ్వే చంపావు కాబట్టి నువ్వే లోపలికి తీసుకురా తల్లి. నేను ఒక్కదాన్ని ఎలా తీసుకురావాలండి? ఆ నలుగురిని పిలవండి. ఆ నలుగురిని పిలవను, ఏ నలుగురిని పిలవను. ఒక్కదాన్ని డ్రైవింగ్ చేసుకొచ్చి గుద్ది చంపినప్పుడు లేదా ఒక్కదాన్ని తీసుకురాలేవా? నా దేవుణ్ణి దూరం చేసిన పాపం నీ ఊరికి వదిలిపెట్టదమ్మా. ఓ నాయనో, ఒక్కదాన్ని ఎలా తీసుకువెళ్ళాలి? ఎవరినైనా పిలుస్తామా? వద్దులే, అనవసరంగా రచ్చ పెద్దదవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను ఎలా తీసుకెళ్తుంది? నిజంగానే చచ్చినా సరోజ్ ఎలాగే బిహేవ్ చేస్తుందా? తల పట్టుకులాగనా కాళ్ళు పట్టుకులాగనా? ఓరు దేవుడా, ఇప్పుడు ఈ పిల్ల నన్ను ఏం చేయబోతుంది? కాళ్ళు పట్టుకొని లాగుతా, ఇలాగే ఈడ్చుకుపోవచ్చు. అమ్మయ్యా, లోపలికి ఈడ్చుకెళ్ళలేను బాబాయ్. అవును, ఈ తొక్కుల శవాన్ని బయట పడుకోబెట్టొచ్చుగా. అది ప్రథమ, అర్థమైంది కదా, తొందరగా వచ్చేసి. అవును, శవాన్ని లోపలెందుకండి? ఇక్కడే లోపల చాపేసి దీపం పెట్టి అగరబత్తులు పెట్టానమ్మా. బయట అయితే గాలికి అవన్నీ ఆరిపోతాయి తల్లి. లోపలికి తీసుకురామ్మా. కొంచెం సాయం పట్టొచ్చుగా. చిచి, అయినా ఈ అమ్మాయికి అనుమానం రాలేదంటే టెన్షన్ కదా.
బాస్, నువ్వు దయ్యం అయితే నా జోలికి రాకే. నాకు ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. పోనీ ఆఫీస్ కి నేను వెళ్ళానా? చెక్స్ మీద సిగ్నేచర్స్ నువ్వు పెడతావా? మీనింగ్ లెస్ గా మాట్లాడుకో. ఇంకోసారి ఫోన్ ట్రై చేయి. ఎవరికి? వైషుక? వైశాలిక కాదు, నందినికి. ఇంకా ఆఫ్ లోనే ఉంది. నో, ఐ కాంట్ టాలరేట్. దిస్ ఇస్ టూ మచ్. అవునమ్మా, చాలా ఎక్కువ చేస్తుంది. రానివమ్మా, ఈసారి నీకంటే నేనే ఎక్కువ తిడతాను. అవును, ఒకవేళ ఫోన్ పారేసుకుందేమో? పారేసుకున్నా రింగ్ అవ్వాలి కదా. నొక్కేసిన వాళ్ళు ఆఫ్ చేస్తారుగా. ఏంటా లాంగ్వేజ్? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. అయినా కార్ లో వెళ్తూ ఫోన్ ఎలా మిస్ చేసుకుంటుంది? అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఓ అరగంట వెయిట్ చేయి, వచ్చేస్తుందిలే. అరగంటలో రాకపోతే సిచ్యుయేషన్ విల్ బి వెరీ సీరియస్. చచ్చా, మూడంతా అప్సెట్ చేసింది. దీని పని అవుట్. నా దేవుడా, నా స్వామి, మమ్మల్ని అన్యాయం చేసి పెట్టి వెళ్ళిపోయావయ్యా. ఇక మాకు దిక్కేవరయ్యా. గుడికి వెళ్ళకపోయినా బతుకుండేవాడివి కదయ్యా. ఎలా జరిగిందమ్మా? ఇదిగో ఈ మహాతల్లేనమ్మా, కాలుతో గుద్ది మరి పొట్టను పెట్టేసుకుంది. ఏమమ్మా, మీకు దొరక మా ఆయన దొరికాడా? నాయనో, అసలు మమ్మల్ని వంటగది దగ్గరికి రానిచ్చేవారు కాదు. వంట వచ్చేస్తారు నాయనో. రోజుకో హోటల్ నుంచి బిర్యానీ తెచ్చేవాడమ్మా. తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగి పెట్టేసేవాడమ్మా. సరోజ, ఇప్పుడు నా జీవిత చరిత్ర అంత నీచమైన అమ్మాయికి తెలియాలా? ఇప్పుడు ఎవరు బిర్యానీ తెస్తారా దేవుడు? అయ్యో వెంకు, అనవసరంగా ఇరుక్కున్నా. అక్కడ అద్దె ఎదురు చూస్తూ ఉంటుంది. మామూలుగా కాదు, రివాల్వర్ పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక వెళ్తానని చెప్తే పాపం బాగోదు. నాకు 7 వారం నగలు చేయిస్తాడని చేయించకుండానే వెళ్ళిపోయాడమ్మా. ఎప్పటి నుంచో ఎల్ఐసి కడతానని చెప్పాడమ్మా, కట్టకుండానే పోయాడమ్మా. ఇప్పుడు మేము ఎట్లా బతికేది వెంకు? బేరం మొదలుపెట్టి సరోజ, ఊపిరి బిగబట్టి కదలకుండా పడుకోవటం కష్టం అవుతుంది. చూడమ్మా, ఎంత పని జరిగిపోయిందో. అయ్యో, ఏంటమ్మా? మా ఆయన పంపిస్తాను. ఎక్కడికే నువ్వు వెళ్ళండి? మా బతుకుల్ని వీధి పాలు చేసింది చాలగా వెళ్తానంటావా? నేను ఊరికే వదులుతాననుకుంటున్నావా? పోలీసులు పిలిపిస్తాను. అది కాదండి, నా పొరపాటు. అబ్బో, చేసిందంత చేసి ఎంత అంగనే అచ్చు తొంగబొరలా మాట్లాడుతుందో చూడు. నా దేవుణ్ణి చంపి నేనేం చేశానంటుందా దేవుడు? ప్రతిమ, పోలీసులకు ఫోన్ చేయవే. సరే అమ్మా. ఆగండి ఆగండి.